కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వెనకడుగేస్తుందా ముందడుగేస్తుందా చూడాలి. ఏకంగా రాజ్యసభ ఉపాధ్యక్షుడు రాజ్యసభ చైర్మన్ అయినటువంటి దేశ ఉపాధ్యక్షుడైనటువంటి జగదీప్ ధన్కడ్ ఒక కీలకమైనటువంటి అడుగు ముందుకేశారు. అఖిలపక్షం పెట్టారు. రేణుకా చౌదరి నిన్న రాజ్యసభలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అందులో జస్టిస్ వర్మకి సంబంధించి చర్చ జరగాలి. అదెందుకు ఇంపీచ్మెంట్ మోషన్ అంటే డైరెక్ట్గా ఆయన్ని ఆ పదవి నుండి తొలగించే అధికారాలు కొలీజియానికి లేదు, ఇంకే వ్యవస్థకి లేదు, ప్రభుత్వానికి కూడా. కాబట్టి ఇంపీచ్మెంట్ మోషన్ పెట్టమని చెప్పేసి జగదీప్ ధన్కడ్ చెప్తున్నారు. ఇప్పుడు డిఫెన్స్లో పడ్డాయి ఆ పక్షాలు. ఇప్పుడు జడ్జి గారు లంచం తీసుకుంటే లేదా జడ్జి గారి ఇంట్లో నోట్టకట్ట దొరికితే దాన్ని తీసుకెళ్ళి మోడీకి ముడిపెట్టి రచ్చ చేద్దాం అనుకున్నారు. కానీ అక్కడ అది సాధ్యం కాలేదు. ఎందుకు? అది కొలీజియం ఎంపిక చేసినటువంటి కాన్సెప్ట్. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఏం యాక్షన్ తీసుకుంటారని అడుగుదామంటే ఏకంగా తొలగిద్దాం పదండి అంటుంది ప్రభుత్వం. జగదీప్ ధన్కడ్ సొంత నిర్ణయం కాదు కదా, ప్రభుత్వ నిర్ణయం అవుతుంది. దెన్ ఇప్పుడు వీళ్ళందరూ నిన్నటిదాకా హడావిడి చేసిన వాళ్ళంతా మా పార్టీల అధినాయకత్వాలతో మాట్లాడి చెప్తామని కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇది కొత్త సీన్.